ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన ఉంటుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు సమస్యలు సీరియస్గా ఉంటేనే కమెంట్లో పెట్టండి. ఎందుకంటే సీరియస్గా దేవుని కృపను బట్టి మనస్ఫూర్తిగా దేవుని పాదాల దగ్గర పెడుతున్నాము. సీరియస్ అయితేనే పెట్టండి. లేదు లైట్గానే ఉంది, అంత ఇబ్బంది అయితే లేదు అంటే వదిలేసేయండి. కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యలో మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. చిన్న మందగా నా తండ్రి మీ సన్నిధిలో నా కృప మీకు మొరపెడుతుండగా మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే ప్రార్థనలోకి రాకుండా ఉన్నారో అడ్డగించే సాతాను నా ప్రభ తొలగించి నా తండ్రి బిడ్డలందరినీ నా ప్రభ ఈ ఆసక్తితో మీ సన్నిధిలోకి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరు ఏ సమస్యలు పెట్టారు, ఏ అవసరతలు, ఏ అక్కర కలిగి ఉన్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. ఎవరైతే సిస్టర్ నా ప్రభ వాళ్ళ భర్త మారాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట ఆ సిస్టర్కి నా తండ్రి భర్తకు లోబడే మనసు, ఓర్పు, సహనాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించి నా తండ్రి. ఆ బ్రదర్ని మనసు మార్చి నా ప్రభ నిజమైన దేవుడు మీరు అని, సరైన మార్గము మీరు చూపించింది అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి కోర్టులో న్యాయం జరగాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ సిస్టర్ నా ప్రభ ఆమె తప్పు ఏదీ లేకపోతే న్యాయాధిపతి మీరై ఉండి నా ప్రభ ఆమె పక్షాన్ని న్యాయం జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. సమాధాన పడే హృదయాన్ని ఎవరైతే నా ప్రభ సిస్టర్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు సమాధాన పడే హృదయాన్ని మనసుని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి డబ్బులు తీసుకున్నారమ్మా, అవసరానికి బాకీ ఉన్నారమ్మా కానీ తీర్చట్లేదమ్మా, ఇవ్వట్లేదు, అడిగినా కూడా ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఆ తీసుకున్న వాళ్ళ హృదయాలు మార్చి నా తండ్రి. అయ్యో నేను అవసరతలో ఉన్నప్పుడు నేను అడగంగానే నాకు ఇచ్చాడు కదా, తిరిగి నేను ఇవ్వాలి కదా అనే మనసు వారికి ఇచ్చిన తండ్రి. ఒకవేళ వారు తీర్చలేని పరిస్థితి అయితే వారు చేయదగిన పని వారికి చూపించిన ప్రభ అప్పు తీర్చే దారి మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ సిస్టర్ నా తండ్రి వాళ్ళ బాబుని హాస్టల్లో వేయాలని నా ప్రభ ఆలోచన కలిగి ఉన్నప్పుడు నా తండ్రి, అలాగే పాపని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను ప్రార్థించమన్నప్పుడు మీ చిత్తం లేకుండా, మీ కాపుదల లేకుండా, మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా మేము అనుకున్నది ఏది జరగదు కదా నా ప్రభ. మా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు కదా నా తండ్రి. సరైన ఆలోచనే అయితే, మీ చిత్తమే అయితే నా ప్రభ మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బాబుకి నా ప్రభ హాస్టల్లో ఏ సమస్య రాకుండా నా తండ్రి అందరూ వారితో కలిసి చదువుకునే బిడ్డలందరికీ మీ జ్ఞానాన్ని అనుగ్రహించి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. అలాగే పాపని స్కూల్కి పంపించేటప్పుడు నా తండ్రి బిడ్డ ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. వారికి చదువుకు నా ప్రభ కష్టపడి చదవాలి అనే మనసు మొదటి రోజు నుంచే బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. ఫీజుల విషయంలో కూడా నా ప్రభ మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఏఎన్ఎం జాబ్ నోటిఫికేషన్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ చిత్తమే నా ప్రభ, నా మాట కాదు నా తండ్రి. మీరు ఎప్పుడు ఏది జరగాలో నిర్ణయించి పెట్టే ఉంటారు నా తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ చిత్త ప్రకారమే ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో కలవాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ఎందువల్ల విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు వారికి అనుగ్రహించు. ఒకరితో ఒకరు సమాధానపడి ఒకరి ఎడల ఒకరు నా ప్రభ మరొక నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా కలిగించి నా ప్రభ మీ చిత్తంలో బిడ్డలు మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తుల్లాగా బిడ్డలు ఆలోచించకుండా, లోకస్తుల్లాగా బిడ్డలు జీవించకుండా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభ బ్రదర్కి నా తండ్రి ఉద్యోగం రావాలని మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నారు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఒక్కసారి ఆ బిడ్డని దర్శించి నా ప్రభ చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం నా తండ్రి, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ చదువు
అక్కడ దాకా చదివించింది మీరే కదా నా ప్రభా, ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరే, ఇక నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. బిడ్డలు ఆలోచించకుండా, కంగారు పడకుండా, లోకస్తులాగా భయపడకుండా, టెన్షన్ పడకుండా ఇక్కడ దాకా నా తండ్రి తీసుకొచ్చాడు, ఇక నుండి నన్ను ముందుకు నడిపించేది కూడా నా తండ్రి అనే బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి. అలాగే ఆరోగ్య విషయంలో నా ప్రభ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేసి నా తండ్రి మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే బ్లెస్సీ సిస్టర్ నా తండ్రి, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ బాగా జరగాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ బిడ్డల జతపరుస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. మరి వివాహం విషయంలో కూడా ఎలాంటి ఆటంకాలు, ఏ అడ్డంకులు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా, లోకస్తుల్లాగా లోక ఆడంబరాలకి పోకుండా తగినంతలోనే నా ప్రభ సరిపెట్టుకుని ఆ తగినంతలోనే ఉన్నంతలోనే వివాహం ఘనంగా జరిగించమని అడుగుచున్నామయ్యా. కనాను పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ఏ లోటు లేదు. లోటు ఉన్నా కూడా అది కనపడకుండా నా ప్రభ సమృద్ధిగా నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించిన దేవా, సమకూర్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. అలాగే సిస్టర్ మ్యారేజ్ విషయంలో కూడా నా తండ్రి ప్రతి అవసరత మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ నేను స్కూల్లో వర్క్ చేస్తున్నానమ్మా, నా పని ఆశీర్వదించమని ప్రార్థించమన్నప్పుడు ఆమె చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి. అలాగే సిస్టర్కి ఇచ్చిన మంచి మనసుని బట్టి మీకే స్తోత్రం అయ్యా. ఆమె తోటి వారి కోసం కూడా ప్రార్థించమని అడిగినప్పుడు వారు చేసే పనిని ఆశీర్వదించమని, వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని నా ప్రభు అడిగినప్పుడు నా తండ్రి ఎంత గొప్ప మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆమెతో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని, వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నా ప్రభ సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి కూతురికి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల వైపు, మెడిసిన్ వైపు, హాస్పిటల్ వైపు మేము తిరగకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విశ్వాసంలో బలపడిన ప్రభు ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి బిడ్డ నడుస్తుంటే సరిచేసి మీ వైపు తిప్పిన తండ్రి మీ పాదాల దగ్గర నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త మనసు పొందాలని, మనసు మారాలని ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఎవ్వరు చెప్పినా వినరయ్యా, కానీ ఆ వాక్కు మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి, ఆ మనసు మీరు మారిస్తేనే నా ప్రభ మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ఏదైనా మీరు సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డను బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కఠినమైన హృదయాన్ని కరిగింపచేసి భార్యాభర్తల మధ్య సమాధానం ఇచ్చిన ప్రభ మారు మనసు పొంది రక్షణ పొంది మీ వైపు బిడ్డను నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ కూతురికి మంచి ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ చదివిన చదువుకు తగ్గ మంచి ఉద్యోగాన్ని నా ప్రభ మనుషుల ద్వారా, మనుషుల రికమెండేషన్తో మేము ఉద్యోగాలు పొందుకుంటే అవి సరైనవి కావు నా తండ్రి. కానీ ఆ ఉద్యోగం మీరు అనుగ్రహిస్తేనే ఏ లోట్లో ఉండవు, ఏ అడ్డంకులు, ఎలాంటి ప్రమాదాలు నా ప్రభ, ఎలాంటి పొరపాట్లు జరగనివ్వరు నా తండ్రి. ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలంటే ఆ ఉద్యోగాలు మీరిస్తేనే నా ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సిస్టర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభ అమ్మ చిన్న షాప్ పెట్టాడమ్మా, చిన్న బిజినెస్ పెట్టాడు, పెయింటింగ్ షాప్, అది బాగా జరగాలని, రావాల్సిన డబ్బులు రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ముందు నా ప్రభు ఆలోచన ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏం చేయాలో నేను ఖాళీగా తిరుగుతున్నప్పుడు ఈ పలానా బిజినెస్, పలానా షాప్ పెట్టమని ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. ఆలోచన ఇచ్చిన మీరే, ఆ బిడ్డ ముందుండే మీరే బిడ్డ నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా అత్యాశకు పోకుండా నా ప్రభ ఆ బ్రదర్ చేస్తున్న బిజినెస్ ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అత్యాశకు పోకుండా, లోకాశలో బ్రతకకుండా నా తండ్రి మీరిచ్చిన తలాంతు, మీరిచ్చిన ఆలోచనకి మీకే మహిమ ఘనత చెల్లించే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వ్యాపారాన్ని, ఆలోచన మీరిస్తేనే నా తండ్రి. మనుషుల ఆలోచనలు వ్యర్థమే నా తండ్రి, మనుషుల సహాయం వ్యర్థమని చెప్పిన దేవా
దేవా, మీకే స్తోత్రమయ్యా. మీరుంటే చాలు నా తండ్రి, ఆ బిడ్డకు తోడుగా ఖచ్చితంగా సరైన దారిలో నడుస్తారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచన చెప్పి ముందుకు నడిపించమని అడుగుచున్న మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మాకున్న ఈలోక జ్ఞానంతో మేము ముందుకు వెళ్ళలేము నా తండ్రి, వెర్రి వాళ్ళం కదా నా ప్రభా. దయగల దేవ, ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి ఎంతో ఆశతో నా ప్రభా, ఎంతో మంది ప్రార్థన అవసరతలు పెట్టిన వారందరూ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పిన దేవా, మీకే స్తోత్రమయ్యా. బిడ్డల మీద దయించి కనికరపడిన తండ్రి, ఏదైనా విషయంలో బిడ్డలు తెలుసు తెలియకుండా ప్రభు వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తుంటే ఒక గద్దింపు చేసిన బిడ్డలు సరిచేసి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలు ఇంకా ఎవరెవరు మానసికంగా కృంగిపోతున్నారు, ఎవరెవరు పైకి చెప్పుకోలేని సమస్యలతో బాధల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మనసులో ఉన్న బాధ నా ప్రభ కనీసం బయటకు చెప్తే ఒకవేళ ఎగతాళిగా చూస్తారేమో, అవమానకరంగా చూస్తారేమో అని బయటకు చెప్పలేకపోతున్నారేమో. ప్రతి సమస్య, ప్రతి ఒక్కరి హృదయం, ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరి మానసిక వేదన మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం మీరు పరిశీలిస్తానే ఉంటున్న దేవా, మీకే స్తోత్రమయ్యా. మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారు, పైకి చెప్పుకోలేని బాధల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించి మొదట ఎక్కడ జారిపోయారు బిడ్డలు నా ప్రభ ఆ గ్రహింపు వారికి ఇచ్చి పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకిచ్చి నా తండ్రి, మీ వైపు తిరిగి వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి ప్రతి సమస్య నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.